హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను, కొంచెం కొత్తగా. చూడండి, ఈ బీట్రూట్ బాగా శుభ్రంగా కడిగి పైనంతా చెక్కు తీసేసి సన్నగా తరిగాను. చూడండి, తల తొక్కలు తీసేసి శుభ్రంగా కడిగేసి, ఈ బీట్రూట్లో చాలా పోషకాలు ఉంటాయండి. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ బీట్రూట్ చాలా మంచిది ఆరోగ్యానికి. బీట్రూట్ జ్యూస్ తాగొచ్చు, బీట్రూట్ కర్రీ చేసుకోవచ్చు, బీట్రూట్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా పీల్ చేసేసి పైన చెక్కు తీసేసి ఇలా శుభ్రంగా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలన్నమాట. బీట్రూట్ మట్టి వాసన వస్తుంది, మట్టిలో ఉంటుందని చాలామంది తినరు. ఇలా సన్నగా తరిగి పెట్టుకొని పోపుకు సిద్ధం చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, పోపు గింజలు, తరిగిన బీట్రూట్, కొబ్బరి. ఇందులో హాఫ్ వేసానండి, మొత్తం వేయలేదు. ఇది పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు. ఇవన్నీ పోపుకి. స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసానండి. పోపు గింజలు వేగిన తర్వాత ఆనియన్ వేపుకోవాలి. వేగిపోయాయి, ఆనియన్ వేసాను. ఆనియన్ మగ్గుతూ ఉండగానే కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉందండి, బాగా వేసాను. బాగా కలపాలి. మొత్తం అంతా బాగా కలపాలి. ఇప్పుడు మూంగ్ దాల్ వేయాలి. నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి బాగా కలపాలి. తరిగిన బీట్రూట్ కూడా వేసి 4 వైపులా అన్నీ కలిసేట్టుగా కలపాలి. ఇది కర్రీగా కూడా బాగుంటుంది, కొంచెం గ్రేవీగా చేసుకుంటే, పొడి కూరలాగా చేసుకుంటే చపాతీకి కూడా బాగుంటుంది, రోటీకి బాగుంటుంది. వావ్, కలర్ఫుల్గా ఉందండి, రెడ్, వైట్, గ్రీన్. చూస్తున్నారా? కాసేపు మూత పెట్టి ఉంచాలి, ఒక 5 మినిట్స్. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మగ్గే వరకు ఉడకనివ్వాలి. ముందు బాగా వేపుకొని తర్వాత కాసిన వాటర్ పోసుకోవచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాత్రమే చూసి వదిలేస్తున్నారు, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకో నలుగురికి తెలుస్తుంది కదా. ఉడికిందా లేదా చూసుకొని కాసిన వాటర్ పోసి మూత పెట్టేసి ఉంచాలి. కాస్త పసుపు, కాస్త కారం వేసాను. చూడండి, బాగా 4 వైపులా కలిసేట్టుగా కలుపుకోవాలి.
ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. బీట్రూట్ కదా, దుంపకూర కదా, ఉడకటానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసాను, లేతగానే ఉంది దుంప. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాను. 5 మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాతనే మనం గ్రేటెడ్ కోకోనట్ వేయాలి. తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ముందే వేసేస్తే అడుగంటిపోతుంది, దుంపకూర ఉడకదన్నమాట. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలపాలి. కొబ్బరి వేస్తేనే బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం పుట్నాల పొడి కూడా వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. బాగా పొడి కూరలాగా ఉంటుంది. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి ఇంకా టేస్ట్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవటమే. మూంగ్ దాల్ వేయటం వల్ల టేస్ట్గా ఉంటుంది, బాగా చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. శనగపప్పు కూడా వేసుకొని కలుసుకూరలాగా చేసుకోవచ్చు. బీట్రూట్ మూంగ్ దాల్ పొడి కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.